అందరికీ నమస్కారం. కార్తీక మాసం సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో కోటి దీపోత్సవం కార్యక్రమం జరిపించారు. అలాగే దేవస్థానంకి ప్రెసిడెంట్‌గా ఉన్నవారు రుద్రాభిషేకం కూడా జరిపించారు. ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం వీడియో ద్వారా కార్తీక మాసం ప్రత్యేకత గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. సాధారణంగా చంద్రుడు పరిపూర్ణంగా ఏ నక్షత్రంలో ఉంటారో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృతికా నక్షత్రంలో చంద్రుడు పరిపూర్ణుడై సంచరించడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. స్కంద పురాణంలో కార్తీక మాసం గురించి ఈ విధంగా చెప్పబడి ఉంది. కార్తీక మాసం కంటే సమానమైన మాసమేదీ లేదని, సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదని, వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదని, అలాగే గంగ కంటే పుణ్యప్రదమైన తీర్థము లేదని పురాణంలో చెప్పబడి ఉంది. సాధారణంగా శివభక్తులందరికీ తెలిసిన విషయమే. శివునికి అలంకారాలతో, రాజోపచారములతో, నైవేద్యములతో పనిలేదు. మనస్సులో భక్తి నుంచుకుని శివుణ్ణి ధ్యానిస్తూ చేసే అభిషేకంతో శివుడు తృప్తి చెందుతారట. అందుకే అభిషేక ప్రియః శివః అని అంటారు. కార్తీక మాసంలో ప్రదోష కాలంలో చేసే దీపారాధన చాలా విశిష్టమైనది. ఎందుకంటే ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఒకే సమయంలో 2 రూపాలని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతీదేవి, కుడి భాగాన పరమేశ్వరుడు రూపంలో అర్ధనారీశ్వరునిగా దర్శనమిచ్చే సమయం ఈ ప్రదోషకాలంగా చెప్పబడి ఉంది. అందుకే ప్రదోషకాలంలో శివారాధన, శివ దర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ కార్తీక మాసంలో అష్టోత్తర లింగార్చన, మహాలింగార్చన, సహస్రలింగార్చన, ఈ మాసంలో ఈ అర్చనలు చేస్తే సంవత్సరం మొత్తం చేసిన ఫలితాన్నిస్తాయట. అలాగే తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని కార్తీక మాసంలో పూజిస్తే ముక్తిదాయకమని శాస్త్రంలో చెప్పబడి ఉంది. అలాగే కార్తీక మాసంలో చేసే కార్తీక నదీ స్నాన విషయంలో ఒక ఆరోగ్య సూత్రం కూడా దాగి ఉంది. అదేంటంటే నదీ జలాలు కొండల్లో, కోనల్లో, చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది. అందుకే కార్తీక మాస నదీ స్నానం విశిష్టమైనదిగా చెప్పబడి ఉంది. అలాగే ఈ కార్తీక మాసంలో మనం వేకువనే స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతామని చెప్తారు. అలాగే ఈ కార్తీక మాసంలో స్వయంగా దీపదానాలు చేయని వారు ఆరిపోయే దీపాలను వెలిగించడం వలన, గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చూసిన వారు దీపారాధన ఫలితాన్ని పొందవచ్చు. మా ఊరిలో జరిగిన కోటి దీపోత్సవ కార్యక్రమం వీడియోని మాధ్యమికంగా చేసుకుని కార్తీక మాసం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. నేను షేర్ చేసుకున్న విషయాల్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్ ద్వారా సరిచేయండి. అలాగే ఈ వీడియో నచ్చి మీరు ఎంకరేజ్ చేయాలి అనుకుంటే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.